అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు రాజకీయాలు పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం వచ్చాక మారిపోయాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ రాజకీయం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా నడిచింది ఎక్కువ సమయం. అంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా నడిచింది. కానీ తెలుగుదేశం పార్టీ అంటే మధ్యలో నడుస్తూ వచ్చింది. కానీ పూర్తి స్థాయిలో హవా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకే దక్కింది. కానీ 2014లో 2024లో మాత్రం తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చింది. సో ఇదే పరిస్థితుల్లో పూర్తిగా ఉంటాయి అంటే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారైనవి. ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా మారిన పరిస్థితులు ఒంగోలులో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకప్పుడు పూర్తిగా ఇక్కడ రెడ్ల హవా అనేది పూర్తిగా నడిచింది. మన అందరికీ కూడా తెలుసు. ఇక్కడ మాగొండ సుబ్రహ్మరెడ్డి గారు మొదటగా ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత మాగొండ శ్రీనివాసరెడ్డి గారు మధ్యలో కరణం బలరాం గారు చేశారు. మాగొండ శ్రీనివాసరెడ్డి గారు తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన కూడా గెలిచారు. మరలా వైసీపీలోకి వచ్చి మాగొండ శ్రీనివాసరెడ్డి గారు మళ్ళా గెలిచారు. మళ్ళా అదే మాగొండ శ్రీనివాసరెడ్డి గారు 2024లో టీడీపీ నుంచి గెలిచారు. సో ఇది ఎంపీ పరిస్థితి. ఇక ఎమ్మెల్యే పరిస్థితికి వస్తే 2 సార్లు దామచర్ల జనార్దన్ గారు, గతంలో 4 నుంచి 5 సార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ నుంచి గెలవడం జరిగింది. సో అంతేకాదు ఆయన 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా మారిపోతున్న పరిస్థితులు వచ్చాయి. కాలక్రమేణా పెద్దవాళ్ళు సామెత చెప్పినట్టు ఏనుగు సామెత అనేది ఉంటుంది కదా, అలాగా ఏనుగు ఏదో చేస్తుంటే ఏమీ లేదు, ఎప్పుడో తుస్సుమన్న సామెతలాగా ఇక్కడ బలంగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చివరికి చూస్తే తుస్సుమనే పార్టీలోకి వెళ్ళారనే మాటలు అనిపిస్తూ ఉన్నాయి. అంటే జనసేనలకు వెళ్ళటంతో వైసీపీలో ఉన్నటువంటి కేడర్ కావచ్చు, వైసీపీలో ఆయన మీద ఉన్నటువంటి అంచనాలన్నీ కూడా తారుమారైపోయినాయి. అసలు బాలినేని వాసు గారు ఎలాంటి పని చేశారేంటి అనేది ఇప్పుడు ఒంగోలు ప్రజల్లో చర్చ. సో ఇప్పుడు బాలినేని వాసు గారు జనసేనలోకి వెళ్ళిపోయారు. వైసీపీ నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి చుండూరు రవిబాబు గారికి ఇక్కడ పెత్తనం ఇవ్వడం జరిగింది. సో ప్రత్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ గారు కూడా కమ్మ సామాజిక వర్గం. ఇప్పుడు ఒక రకంగా కమ్మ వర్సెస్ కమ్మకి ఒంగోలులో పోటాపోటీ జరుగుతుంది. మరి బాలినేని వాసు గారు ఎక్కడున్నారు? బాలినేని వాసు గారి ఈ యాంగిల్లో ఏ యాంగిల్లో ఉన్నారు? ఎక్కడ ఆయన రాజకీయం చేయబోతున్నారు ప్రశ్నే. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకప్పుడు ఆయన పేరు చెప్తేనే ప్రకాశం జిల్లా గడగడలాడే పరిస్థితి. ప్రకాశం జిల్లాలో బాలినేని వాసు గారు అంటే జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరున్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు? కేవలం జనసేనలో చేరటంతోనే కదా. పోనీ జనసేనకి వాల్యూ ఉందా అంటే ఇక్కడ కార్యక్రమాలన్నీ జనసేన కార్యక్రమాలు యథావిధిగా జరిగిపోతా ఉన్నాయి. కానీ ఆయనకి ఇన్విటేషన్ లేదు. మరి ఇప్పుడు జనసేన కేడర్ మొత్తం కూడా ఈయన వెనకాల ఉందంటే అది కూడా లేదు. పూర్తిగా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి కేడర్ మాత్రమే బాలినేని వాసు గారికి సపోర్టుగా ఉంది. అది కూడా ఎన్నికల సమయానికి మరలా వైసీపీకి వెళ్ళిపోవచ్చేమో అనే మాటలు కూడా వినిపిస్తామని. సో మరి ఇప్పుడు బాలినేని వాసు గారి పరిస్థితి ఏంటి? అందుకే ఇప్పుడు ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా పూర్తి స్థాయిలో కట్ చేశారు. ఆయన చంద్రగిరికే మళ్ళీ వెళ్ళాలంటూ తిరుపతి జిల్లాకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ. మరి ఇక్కడ ఎవరు వస్తారు అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. సో వైవి సుబ్బారెడ్డి గారికి ఇస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుబ్బారెడ్డి గారికి అవకాశాలు అనుకూలత కనిపిస్తుందా లేదా అనేది ఇప్పుడు ఒక ఆలోచన. సో అందుకే కాబోలు చీరాల నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచి మరలా 2024లో వాళ్ళ కుమారుడికి సీట్ ఇచ్చి వెంకటేశ్వర బాబు గారికి ఇచ్చి ఓటమి పాలయ్యి ఇప్పుడు పార్టీని అంటిపెట్టుకొని ఏదో విధంగా నెక్స్ట్ ఎన్నికలకి ఏదో విధంగా ఆయన గెలవాలని ఒక తపంతో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ప్రకాశం జిల్లా టైగర్ అని పిలువబడే వ్యక్తి కరణం బలరాం కృష్ణమూర్తి గారు. సో ఇప్పుడు ఈయన మరలా వైసీపీ నుంచి ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా ఉండే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తా ఉన్నాయి. ఇంతకంటే ఇక వైసీపీకి బెటర్ ఆప్షన్ లేనట్టుగా కనిపిస్తూ ఉంది. సో మరి కరణం బలరాం కృష్ణమూర్తి గారు అభిషేక్ ప్రకటించారంటే ఆయనేం ప్రకటించలేదు. కానీ వైఎస్ఆర్సీపీ ఊహిస్తూ ఉంది ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో బలంగా మిగిలింది. సో అందుకే ఇప్పుడు త్వరలో ఒంగోలు కమ్మ సామాజిక వర్గంగా అంటే ఉన్నటువంటి 2 పార్టీల్లో కూడా అటు
తెలుగుదేశం పార్టీలో దామచర్ల జనార్దన్ గారు ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటు వైసీపీ నుంచి ఇన్ఛార్జిగా చుండూరు రవిబాబు గారు ఉన్నారు. పార్లమెంట్కి కరణం బలరాం గారు ఉంటారు. ఒక్క పాత నాయకుడైనటువంటి మాగొడ శ్రీనివాసరెడ్డి గారు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉంటారు. ఆయన కూడా ఇటీవల ఒక బాంబు పేల్చారు, నెక్స్ట్ కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడు అని చెప్పారు. కానీ ఆయన టీడీపీ నుంచి కంటెస్ట్ చేస్తారా, వైసీపీ నుండి కంటెస్ట్ చేస్తారా అనేది క్లారిటీ ఇవ్వలేదు. సో ఇదంతా చూస్తూ ఉంటే రెడ్ల హవా పోయి కమ్మల హవా వచ్చింది అనేది ఇప్పుడు ఒంగోలులో కనిపిస్తూ ఉంది. సో దీనికి మీ కామెంట్స్, మీ అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.